2019 నవంబర్ 22వ తారీఖున లోకేష్ గారు అన్న మాట ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషను కంటిన్యూ చేయాలా, మాతృభాషలోనే ఉండాలా అని చెప్పి ఆయన నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాట. 2023 అక్టోబర్ 21న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మేమొస్తే తొలి కేసు ఇంగ్లీష్ మీడియం మీదనే, సర్కారు స్కూళ్ళలో టోఫెల్ కానీ ఐబీ కానీ ఈ విధానాలపైన మేము కేసులు వేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారంటే అసలు ఎడ్యుకేషన్ గురించి, పేద విద్యార్థుల గురించి ఆయన ఏమనుకుంటున్నారన్నది ఆలోచించాలా. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు ఆ రోజు 2015 గురు పూజోత్సవం రోజు, సెప్టెంబర్లో జరిగినటువంటి గురు పూజోత్సవం రోజు ఆయన మాట్లాడింది విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటిది వీడియోలు మనం అన్నీ కూడా చూసినాం. అంటే విద్య చెప్పాలంటే కార్పొరేట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ చదువుకోవాల్సిందే తప్ప మీరు కనుక గవర్నమెంట్ స్కూల్స్ మీదనే ఆధారపడితే గవర్నమెంట్ ఆ బాధ్యతను పూర్తిగా తీసుకోలేదని చెప్పినటువంటి ఒక లీడర్ ఆ రోజున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట మనం కనుక వింటే అది దురదృష్టం అనుకోవాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగు అంటే అదే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు తెలుగు అంటే వైఎస్ఆర్సీపీ పాలకులకి చులకన ఎక్కువని, ఇప్పుడున్నటువంటి మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ అయితే 2021లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు తెలుగు భాష విచ్ఛిన్నానికి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర బందుతా ఉన్నారని చెప్పి మాట్లాడారు. అలానే మండల బుద్ధప్రసాద్ దగ్గర ఒక మాట మాట్లాడిచ్చారు, మాతృభాష వ్యతిరేకి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి 2021 సెప్టెంబర్లో మాట్లాడిచ్చారు. అదేవిధంగా జస్టిస్ ఎస్వి రమణ గారు అందరికీ కూడా తెలుసు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన మాట్లాడింది అయితే మన భాషే మన బలం, మాతృభాష పరిరక్షణ ఉద్యమం ఆవశ్యకం, తెలుగు భాషకు ముప్పుంది, మాతృభాషలోనే బోధన కొనసాగాలి అని చెప్పి జస్టిస్ ఎస్వి రమణ గారు కూడా ఇంగ్లీష్ మీడియం విద్యని కొనసాగించడానికి ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసినాం. అదేవిధంగా 2021లోనే చంద్రబాబు గారు అమ్మ భాషను వైఎస్ఆర్సీపీ నుంచి మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఆ రోజు ఈ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి మనం ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉన్నప్పుడు వీరు మాట్లాడినటువంటి మాటలు కానీ వీరు వేసినటువంటి కోర్టు కేసులను కానీ మనం చూసినాం. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, జస్టిస్ ఎస్వి రమణ గారి దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, ఇక్కడ మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి, అనగాని సత్యప్రసాద్ దగ్గర నుంచి, బుద్ధప్రసాద్ గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినారో వారి కొడుకులను కానీ వారి మనవళ్ళు కానీ వారి మనవరాళ్ళు కానీ తెలుగు మీడియంలో చదివిస్తా ఉన్నారా, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తా ఉన్నారా? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా కూడా ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి అంతరాత్మని వారు ఒక్కసారి పరిశీలించుకోవాలా. వారి కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ బిడ్డలను కానీ మనవల్ని కానీ మనవరాళ్ళని కానీ ఒక్కరినైనా కూడా తెలుగు మీడియంలో చదివించాలనే ఆలోచన వారికి రానప్పుడు ఆ పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదివితే మీకెందుకు అంత కడుపు మంట? మీ కళ్ళల్లో ఎందుకు అంత మంటలు పోసుకున్నట్టుగా మీరు మాట్లాడతారు? ఎందుకు అంత కుట్రలు పన్నారు? ఈ రోజుకి కూడా ఇంగ్లీష్ మీడియం పేద విద్యార్థులకు అందకూడదని మీరు ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? ఈరోజు హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన కొనసాగితేనే ఆ విద్యార్థులకి న్యాయం జరుగుతూ ఉందని చెప్పి ఈరోజు తీర్పు వచ్చిన తర్వాతనైనా మీ కళ్ళు తెరవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తో ఈరోజు మీ అందరికీ పాటు ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.